ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి, డీకే అరుణ గుడ్ బై చెప్పేశారు. బీజేపీలో చేరి కాంగ్రెస్తో పాటు అధికార పార్టీ పైన అనేక విమర్శలు చేశారు. దీంతో వారి దూకుడుకు చెక్ పెట్టే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అనేక రాజకీయ అంశాలను తెరపైకి తీసుకొస్తోంది. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ పదవి కోసం గత 20 రోజులకు పైగా ఎవరిని నియమించాలన్న దానిపై కాంగ్రెస్ మల్లగులాలు పడుతోంది. ఓవైపు సీనియర్ల అభ్యంతరాలు, మరోవైపు ఆశావాహుల వరుస భేటీలతో ఎవరిని నియమించాలన్న దానిపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. అయితే ప్రముఖంగా ఎంపీ రేవంత్ రెడ్డి పేరు టీపీసీసీ రేస్లో వినిపించింది. అయితే రేవంత్ పేరును ఓవైపు పరిశీలిస్తూనే ఆయనకు టీపీసీసీ పదవి కట్టబెడితే ఆయన స్థానంలో ఎవరిని భర్తీ చేయాలన్న దానిపై కూడా ఆలోచనలు చేస్తోంది హైకమాండ్. రేవంత్ స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొండా సురేఖను నియమించాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గంలో ఆమెకు మంచి సంబంధాలు ఉండడంతో పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా కొండాకు ఉంది. అంతేకాదు మాటలతో ఆకట్టుకునే నేర్పు ఉండడంతో ఈ పదవిని ఆమెకే ఇవ్వాలని అధిష్టానం పెద్దలు దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి డీకే అరుణ, విజయశాంతి బీజేపీలో చేరడంతో వారికి ధీటుగా బలమైన మహిళా నేత కొండా సురేఖను తీసుకురావాలన్నది అధిష్టానం ఉద్దేశంగా తెలుస్తోంది. అలాగే పార్టీలో మహిళా నేతలకు కూడా పెద్దపీట వేసినట్లు అవుతుందని భావిస్తోంది. మరోవైపు ములుగు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. కీలక కమిటీల్లో ఆమె పేరు చేర్చాలన్న చర్చ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. చక్కని పోరాట పటిమ ఉన్న ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమెకు కనుక మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అధిష్టానం ఆలోచన. అయితే ఈ పదవి కోసం సునీతారావు, కాల్వ సుజాతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.